హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బ్రేకింగ్ న్యూస్ అండి. రెస్పెక్టెడ్ టు ఆల్ పోలీస్ పర్సనల్స్ కైండ్లీ ఐ రిక్వెస్టెడ్ అండ్ లిసన్ సర్ ఆల్ టైప్ ఆఫ్ బిల్స్ లైక్ యాజ్ వాట్ ఆర్ ఆర్‌బీఐ పెండింగ్ జీపీఎఫ్, ఏఎస్ఎల్స్, ఏపీజీఎల్ఐసి and medical bills and TA bills. These bills are only time will be credit in your individual accounts from RBI before 24 hours on 31st March 2025. This this month, sir. So kindly don't unnecessary calls again and again. Today I received approximately 50 calls above. Thank you to all. సో కాబట్టి ఈ మేరకు ఈ నెల ఆఖరు లోపల మెడికల్ బిల్లు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ తదితర బిల్లులన్నీ కూడా జమ అవుతాయండి. ఇక పీఆర్సీ 2022 అనంతరం మనకు ఇచ్చిన డీఏ ఉత్తర్వులు, పీఎఫ్, సీపీఎస్ ఉద్యోగుల అరియర్స్ 2024 సీపీఎస్ తాజా అప్డేట్ అండి. ఐఆర్ అండ్ ఫిట్మెంట్ న్యూ డీఏ, డీఆర్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం ఉత్తర్వులైతే రావాల్సి ఉంది. ఇక జీఓఎంఎస్ నెంబర్ 66 ప్రకారంగా డేట్ మనం ఇక్కడ చూడొచ్చు. డీఏ అనేది 20.02 నుంచి 22.75కు పెంచారు. వీటి తాలూకా అరియర్స్‌ని 3 సమాన వాయిదాల్లో ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సెప్టెంబర్ 2024, రెండవ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2023, మూడో ఇన్‌స్టాల్‌మెంట్ మార్చ్ 2024. ఇంకా వీటి అరియర్ బిల్స్ అయితే సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ చేయలేదు. ఆప్షన్ ఎనేబుల్ చేయలేదండి. అలాగే మరొక జీఓఎంఎస్ నెంబర్ 28 డేట్ ఇక్కడ చూడొచ్చు. 15th మార్చ్ 2025. ఇక్కడ 3.64% డీఏ పెంపుతో ఈ డీఏకి సంబంధించి అరియర్స్ 3 సమాన వాయిదాల్లో అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ ఆగస్ట్ 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ నవంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఫిబ్రవరి 2025. సీఎఫ్ఎంఎస్‌లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కాలేదు. జీఓఎంఎస్ నెంబర్ 30 ప్రకారంగా 3.64% డీఏ పెంపుతో ఇక్కడ కూడా మనకు ఈ డీఏకి సంబంధించి ఏరియర్స్ 3 సమాన వాయిదాలు అనగా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ సెప్టెంబర్ 2024, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ డిసెంబర్ 2024, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి మార్చి 2025లో చెల్లింపులు జరగాల్సి ఉండగా ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉంది. తర్వాత పీఆర్సీ 2022 కన్నా ముందు ఒక్క డీఏ అరియర్ మనకు జమ కాలేదు. పీఆర్సీ 2022 తర్వాత ఒకటంటే ఒక డీఏ అరియర్‌లు బిల్లు కూడా ఎనేబుల్ కాలేదు. 12వ పీఆర్సీ కమిషన్ ఈ మేరకు వెంటనే నియమించాల్సి ఉంది. ఉద్యోగ సంఘ కార్మిక నాయకులైతే ఈ మేరకు కోరుతున్నారు. ఫిట్మెంట్ మరియు ఐఆర్ ఫిట్మెంట్ మనకు ప్రకటించాల్సి ఉంది. ఐఆర్ 29%గా మనకు తొందరలోనే ఉత్తర్వులైతే విడుదల కానున్నాయి. ఇక కొత్తగా ప్రకటించాల్సినటువంటి డీఏలండి. పెండింగ్ డీఏలు 3 అయితే ఉన్నాయి. జనవరి 2024కి సంబంధించి 3.64%, జూలై 2024కి సంబంధించి 2.73%, జనవరి 2025కి సంబంధించి 2.73%, మొత్తం కలిపి 9.1% పెండింగ్ డీఏలు ప్రకటించాల్సి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమైన అప్డేట్ అండి. 6,200 కోట్లు నిధులు విడుదల. క్రెడిట్ అయ్యే అవకాశాలు ఏమేమి ఉన్నాయంటే పీఎఫ్ అమౌంట్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్‌మెంట్, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే ఈ అమౌంట్‌లో క్రెడిట్ కానున్నాయి. ఈ సమాచారం ప్రకారం కొన్ని పెండింగ్ బిల్లు ఈ విడతల్లో చెల్లించబడవు కానీ మిగిలిన ముఖ్యమైన చెల్లింపులు జరుగుతాయి.
ఉద్యోగులు దీన్ని గమనించి సంబంధిత లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.